హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో టాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మ్యావరిక్ అని చెప్పేసి ఇది ఫస్ట్ పార్ట్ 1 చూడండి. తర్వాత ఇప్పుడు అది దానికైతే ఫస్ట్ పార్ట్లో మనం క్రియేట్ వ్యాలెట్ ఎలా చేయాలి, ఫసట్ ఎలా క్లెయిమ్ చేయాలని చెప్పాను. సో ఆ ఫసట్ క్లెయిమ్ అనేది నాకు 2 days పెట్టింది. సో ఇప్పుడైతే ఫసట్ వర్కింగ్ అవుతుంది, అందుకని ఈ వీడియో చేస్తున్నా. దానికి పార్ట్ 2 అనుకోండి ఇది. సో నాకైతే ఇక్కడ చూడండి 100 వచ్చాయి. ఇప్పుడు నేను ఇంకో సైట్ ఇస్తాను. సో ఆ సైట్ మీ మైసెస్ బ్రౌజర్లో పేస్ట్ చేసేసి మీరు దాంట్లో కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూపిస్తే మొబైల్ యూజర్స్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ ఎనేబుల్ చేసేసుకోండి, సరిపోతుంది. అది పెద్ద ప్రాబ్లం కాదు. మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఐ అండర్స్టాండ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ ఉంది కదా, కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. మీ వ్యాలెట్ కనెక్ట్ ఇక్కడ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీ కింద ఇటు పక్కన చూడండి. ఇటు పక్కన ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటూ ఉండండి. బారో, డిపాజిట్ ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిల్లో బారో ఎర్న్ సెకండ్ ఆప్షన్ ఎర్న్ బారో ఉంది కదా, ఈ ఎర్న్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీరు యూఎస్డిటీ కానీ ఇక్కడ మీరు యూఎస్డిటీ ఉంది, ప్లస్ ఇక్కడ ఎంవీఆర్కే ఉంది కదా. ఇక్కడ డిపాజిట్ ఎర్న్లో ఇక్కడ డిపాజిట్ చేయండి. మనకి 100 వచ్చాయి కదా, ఇక్కడ డిపాజిట్ ఎర్న్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ చూపిస్తుంది మన బ్యాలెన్స్ 100 అని చెప్పేసి. సో అక్కడ వచ్చేసేసి ఒక 10 ఇవ్వండి. 10 ఇచ్చి డిపాజిట్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ చేసేయండి ట్రాన్సాక్షన్. అక్కడ ఆ విధంగా డిపాజిట్ చేసుకోండి. దాని మీద కూడా వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ వ్యాలెట్లోకి రండి. వ్యాలెట్లోకి వచ్చి ఇక్కడ స్టేక్ యువర్ ఎంవీఆర్కే టు ఎర్న్ రివార్డ్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ స్టేక్ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో డెలిగేట్ టు కస్టమ్ వ్యాలిడేటర్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఆల్ వ్యాలిడేటర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వ్యాలిడేటర్స్ ఉన్నారు. సో ఈ వ్యాలిడేటర్స్ని ఎవరినైనా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఏదైనా మనం అన్ని టెస్ట్ నెట్ మీద చేస్తున్నాం కదా, ఆ విధంగా చేసుకోండి. ఎవరినైనా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఈ అడ్రస్ని కాపీ చేసుకోండి. కాపీ చేసేసుకొని అంతా డెస్క్టాప్, మొబైల్ యూజర్స్ అయితే డెస్క్టాప్ మోడ్ పెట్టుకోండి. అక్కడైనా మీరు డైరెక్ట్గా అయినా ఆ సైట్లో అయినా డైరెక్ట్గా చేసుకోవచ్చు. నేనేంటంటే అడ్రస్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఈ విధంగానే చేసుకోవచ్చు, ఆ విధంగానే చేసుకోవచ్చు. ఇక్కడ మినిమమ్ అని ఉంది కదా, సో ఇది అలాగే ఉంచండి. ఇక్కడ స్టేక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏం చేంజెస్ ఏం చేయబాకండి. అదే స్మాల్ అమౌంట్ స్టేక్ చేసేసుకోండి, సరిపోతుంది. అది మినిమం అమౌంట్ అని చూపిస్తుంది కదా, అంతే చేసేసుకోండి, పెద్ద ఏం ప్రాబ్లం లేదు. సో అన్ని లింక్స్ నేను ఇస్తాను, చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.